నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ప్రస్తుతం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడాను ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ఊర్లు వదిలేసి వచ్చి పట్టణాల్లో స్థిరపడిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ మేము మేటి అని చెప్పుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు నాటిన చిన్న చిన్న మొక్కలు పాపం ఎటూ తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఎలా పెరుగుతున్నామో, ఎలా మేమున్నామో అని వాళ్ళకే అర్థం కాని స్థితిలో ఎక్కడున్నామో తెలియక కొంతమంది ఇప్పటికీ కూడా వాళ్ళ ఎవరైతే చుట్టాలు ఉంటారో వీళ్ళేంటి అని కూడా తెలియని సిచ్యువేషన్లో కొంతమంది పిల్లలు ఇప్పుడు ఉన్నారు. అసలు దీనికి కారణం ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చేబ్రోలు శశిబాల గారు. ఆమెను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. పిల్లలకి కనీసం ఇప్పుడు వాళ్ళ పెరిగే దీంట్లో లోపాలు కనిపిస్తున్నాయి ఆ చుట్టూ ఉండే పరిసరాల్లో. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళతో ఒక ఆయా ఉంటుంది, ఆయానే అమ్మ కంటే ఎక్కువ వాళ్ళకి అవుతుంది. తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన అబ్బాయికి సంబంధించిన చుట్టాలు ఎవరు కూడా వీళ్ళకి అంత అవగాహన ఉండట్లేదు. వీళ్ళెవరు, ఏంటవుతారు, వీళ్ళేమవుతారు అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. అసలు దీనికి కారణం ఏంటి, దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలంటారు? పిల్లల్ని పెంచటం అనేది ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాలి. మాకు తెలియదా అని అంటారు. నిజంగా తెలియదనే అంటాను నేను. అంటారు, కానీ ఎంతమంది పిల్లల్ని చిన్న వయసు నుంచి ఆప్యాయతతో ప్రేమతో మీరు కంటేనేగా వచ్చారు. పిల్లల్ని పెంచడం అంటే ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న సమాజంలో ఏంటి అంటే టైంకి వాళ్ళకి ఫారెక్స్ తినిపిస్తున్నామా, టైంకి వాళ్ళకి డైపర్ మార్చామా, ఇది పిల్లల్ని పెంచడం అంటే. ఇది పిల్లల్ని పెంచడం అంటారా? అది కూడా ఎక్కడ చేస్తున్నారు? ఆయాలేగా చేస్తున్నారు. నేను ఒక చిన్న కవిత చెప్తా. ఆలు మగలైన కూడా ఫోనులోనే మాటలంట, ఊసులాడుకోరంట, కలిసి బువ్వ తినరంట, బిడ్డల నేపొద్దు ఆయమ్మల సాకరంట, వారంలో ఒక తూరే అమ్మ అయ్యల నేస్తమంట. దీని అర్థం ఏంటంటే ఎంతసేపటికి పుట్టంగానే ఆయాలకు అప్పచెప్పేస్తున్నారు. పోనీ మీ ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి మగవాడు ఆడది కలిసి సంపాదిస్తేనే ఈ రోజుల్లో బతకగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్లో ఉన్న ఆ ధరల్ని వీటి అందుకోవాలంటే ఇద్దరు కలిసి కష్టపడాల్సిందే, ఒక్కళ్ళకి రావు. ఓకే, సంపాదించుకోండి, చదువుకున్నారు, మీ చదువుని సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఉన్న కాసేపు పిల్లలతో దగ్గర కూర్చొని కబుర్లు చెప్పి చక్కగా తినిపించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? నిద్ర వస్తుందంటే వాడి మొహాన ఒక సెల్లో ల్యాప్టాపో టీవీనో పెట్టేస్తారు, వాళ్ళకి అది ఇచ్చేసి ఊరుకుంటున్నారు, నిద్రపుచ్చుతున్నారు. హాయిగా లాలిపాట పాడే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? లాలిపాట అంటే అక్కడ బిడ్డని దగ్గరికి తీసుకొని హత్తుకొని ఆ పాట పాడుతూ ఉంటే అమ్మకు ట్యూన్ అవుతారు బిడ్డలు. 100కి 90 పాళ్ళు లాలిపాటలు పాడేది తల్లులే. ఎంతమంది ఉన్నారమ్మా ఇప్పుడు? ఏదో ఒకటి కలిపేయటం, రే నీకోసం ఇదేసాను అదేసాను, అన్నీ కాస్ట్లీ ఐటమ్స్. కానీ దాన్ని ప్రేమతో స్పూన్ ఒకటి ఇస్తా ప్రేమతో దగ్గర కూర్చొని అది నోట్లో పెడుతుంటే ఆ చేతి నుండి వెళ్ళేది కూడా అమృతప్రాయం అవ్వదా? ఎంతమంది చేస్తున్నారు? ఆయమ్మలు ఓకే, అవసరానికి కావాలి, కానీ ఆయమ్మలు ఎంతవరకు? మిమ్మల్నే మర్చిపోయే స్థితి వాళ్ళు. చాలా మంది ఆయమ్మలు చేసేది ఏంటి అంటే ఆ పిల్లలకు పెడుతున్నారో లేదో తెలియదు, కానీ అంటే 2 years బిలో పిల్లలకి చేసే వాళ్ళకి, అంటే 2.5 years వచ్చేసరికి వాళ్ళకి ప్లే స్కూల్ అవి అలవాటు చేస్తున్నారు. అసలు ఏమీ తెలియని పని. ఆ బిఫోర్ 2.5 years వాళ్ళు ఎలా అంటే కొడుతున్నారమ్మా. సీసీ కెమెరాలో చాలా బయటపడ్డాయి, చాలా జరుగుతున్నాయి. కొడుతున్నారు, వాళ్ళ కోసం కేటాయించిన వీళ్ళు తినేసి బతుకుతున్నారు. పిల్లల మొహాన వాళ్ళు తింటారా సరే, తినకపోతే వదిలేసి వీళ్ళ పొట్టలు నింపుకుంటున్నారు. ఇంకొకటి ఎందుకంటే దే ఆర్ ఫర్ మనీ.
ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఒక 6 months 1 year బ్యాక్ చూశాను నేను. పాపం ప్లే స్కూల్లో వేసేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళ ఆటోనో వాళ్ళ వ్యానో వచ్చి వాళ్ళని పికప్ చేసుకుంటుంది. అంతవరకు వాళ్ళ ఒక రూమ్లో క్లోజ్డ్ రూమ్లో పెట్టేస్తున్నారు. వాడిని తీసుకొని వెళ్ళి పెట్టుకుంటే వాడిని ఎవరు వస్తే వాళ్ళని జైల్లో ఖైదీలు ఉంటారు చూడండి, అట్లా వాళ్ళని తీసుకుంటున్నారు. ఇంతలో ఒకడికి ఇరిటేషన్ వచ్చింది, దబ్బా 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 పక్కన పిల్లోడిని బాగుతున్నాడమ్మా. వాడి ఏజ్ 3 years, 3 to 4 years. వాడిలో క్రూరత్వం, కోపం, అసహనం. దానికి కారణం ఏంటంటమ్మా? ప్రేమ లోపించటం, తల్లిదండ్రుల బిహేవియర్. 24 గంటలు పిల్లలు ఎదురుగా తల్లిదండ్రులు పోట్లాడుకుంటూ ఉంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి కనపడుతుంది? కళ్ళు తెరిచింది మొదలుకొని లోకాన్ని చూసే బిడ్డ చుట్టూ ఉన్న వాతావరణం చూస్తాడు. తన మొదటి గురువులైన తల్లిని తండ్రిని చూస్తాడు. తర్వాతే స్కూలింగు, టీచర్లు, ఇవన్నీ. వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసినంతసేపు కూడా వాళ్ళకి బై బై అని అరుచుకోవటం కనపడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే బిడ్డ ఇదే కరెక్టేమో అని అది నేర్చుకుంటారు, చూసి నేర్చుకుంటారు. అందువల్ల వాళ్ళకి కోపం వస్తే ఇలా చేయాలని ఇక్కడికి వచ్చి ప్లే స్కూల్లో కూడా వాళ్ళు అది చూపిస్తారు. ప్రతి దాని ప్రభావం ఖచ్చితంగా ఆ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ ప్రవర్తన ప్రభావం వీళ్ళ మీద ఉంటుందమ్మా ఖచ్చితంగా. ఇందాక కూడా చెప్పాను కదా నేను, పిల్లల్ని దగ్గరే తీసుకుంది 3T అంటారు: టైం, టచ్, టాక్. తల్లిదండ్రులు ఎంత సంపాదించినా ఎవరి కోసం సంపాదిస్తున్నారు? మా వాడికి ఇన్ని కోట్లు మేము ఇచ్చామని అంటున్నారు, కానీ అసలు ఇవ్వాల్సింది వాళ్ళు ఇచ్చారా? వాళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా డబ్బులు సంపాదన మరిగిపోయి కోట్లు సంపాదిస్తున్నారు. పెద్ద పెద్ద విల్లాస్ తీసుకుంటున్నారు, పైన 2 గదులు, కింద 2 గదులు, ఇంకా వాళ్ళు ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఆ గదుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎంతమంది తల్లిదండ్రులకి తెలుసమ్మా? చెప్పండి. సెల్లు పెడుతున్నారు, అన్నం పెడుతున్నారు. ఈవెన్ ఇళ్లలో, ప్రతి ఇళ్లలో జరుగుతుంది. కానీ మిగతా టైంలో దగ్గరికి తీసుకొని ఒక మంచి నీతి కథలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దానివల్ల ఏమవుతుంది? పైగా ఇందాక మనము మాట్లాడుకున్నాం సంప్రదాయం గురించి. పాశ్చాత్య సంప్రదాయాల్లో ఈరోజు ఈ తండ్రి ఉన్నాడు, రేపే తండ్రి ఉంటాడో తెలియదు. ఈరోజు ఈ తల్లి ఉంది, రేపే తల్లి ఉంటుందో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికాలో చూసారా? అమెరికా అంటే ఎనీ ఫారిన్ కంట్రీ, చాలా వరకు అమెరికాలో జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే ఈ తల్లిదండ్రుల స్కూల్కి వెళ్ళంగానే టీచర్లు అడుగుతారు, మీ అమ్మ మీ నాన్న కొడుతున్నారా? ఎందుకు అడుగుతున్నారు? కొడతారు. ఎందుకంటే ఈరోజు నాన్న రేపు ఉండడు, ఈరోజు అమ్మ రేపు ఉండదు. అందువల్ల ఏంటంటే ఆ ఆప్యాయత ఇవన్నీ లోపించటం వల్ల వాళ్ళు మానసికంగా క్రూరంగా తయారవుతున్నారు. ఆ కసి ఎక్కడ తీర్చుకోవాలి? స్కూల్లో ఉంటే పిల్లల మీద. పెద్ద అయ్యే కొద్దీ అది ఎట్లానే పెరిగిపోతుంది. పెరిగిపోయి ఈ మధ్య చాలా వింటున్నాం కదా, బయటకు వచ్చేసి గన్తో షూటింగ్ చేసేయటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ మెంటాలిటీ? భగవంతుడు అలా పుట్టించలేదే. పెరిగిన వాతావరణం, పెరిగిన పరిసరాలు, ఎవరితో ఉంటున్నారు అనేది, ఎలా పెరిగారు అన్నది, అన్ని కారణాలే. ఓకే. ఇది అర్థం చేసుకోకుండా ఫారిన్ అంటారు, పాశ్చాత్య నాగరికత అంటారు, వెస్ట్రన్ కల్చర్ అంటారు. దీన్ని సరే, వెస్ట్రన్ కల్చర్లో వెస్ట్రన్స్ మరి సిన్సియారిటీ ఉంటుంది, పంక్చువాలిటీ ఉంటుంది, హానెస్టీ ఉంటుంది. ఆ 3 మనలో ఉన్నాయా? అవి చాలా కష్టం కదా. మరి అలాంటప్పుడు ఆ 3 నేర్చుకోకుండా మిగతా పనికి మళ్ళీ నేను ఎందుకు నేర్చుకుంటున్నావు? అవి మన సౌలభ్యం కోసం మనం నేర్చుకుంటున్నాం అది. అందువల్లే ఈ గొడవలు ఇవన్నీ ఇట్లా కలికాలం ఇట్లా మారిపోవటానికి కారణం అదే. ధర్మం ఒంటి కాళ్ళ మీద కుంటుతూ నడుస్తుందని అంటున్నారు. అంటే ధర్మం 3 పాళ్ళు నశించింది అని అర్థం. దాని అర్థం ఏంటి? ముందు ఎక్కడో కాదు, ముందు నిన్ను నువ్వు చూసుకో, నీలోకి నువ్వు చూసుకో. అప్పుడు నీ మీద నీకు అండర్స్టాండింగ్ ఏర్పడితే పక్క వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలనేది తెలుస్తుంది. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది,
ఒక మనిషిని ఒక మాట అనేటప్పుడు ఇదే మాట నన్నంటే నేను ఎలా ఎఫెండ్ అవుతాను అనేది ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అంత ఈజీగా ఎదుటి మనిషిని లోపాలు ఎంచరు అనేది. ఎస్, అది ఓల్డ్ వర్డ్ అయినా గోల్డెన్ వర్డ్ అది. అవును. అంతేకాదు మన పిల్లల్ని కూడా వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళు తాతయ్య, అమ్మమ్మ ఎక్కడి నుంచి వస్తుంది? మనం పోయి 6 నెలలు అక్కడ ఉండాలి, మళ్ళీ 6 నెలలు వచ్చేటప్పటికి వీళ్ళని మర్చిపోతారు, కొత్త వాళ్ళని అలవాటు పడతారు. ఆ ప్రేమలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంటికి రాగానే తాతయ్య అమ్మమ్మ కథలు చెప్తారు, చెప్పే అమ్మమ్మలు ఉంటారు, తాతయ్యలు ఉంటారు. మళ్ళీ 6 నెలల వంగానే అక్కడ ఉండకూడదు కదా, వచ్చేస్తాం కదా, వెంటనే వీళ్ళకి ఇంకో మనుషులు వస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు. ఇది కూడా కలగూర గంప, మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ. బిర్యానీ అంటే టేస్ట్ ఉంటుంది, దీని ఏంటంటే మొత్తం కలిపి మటాష్ చేసేసి ఏదో ఫీడ్ చేసేద్దామని చూస్తారు. దానివల్ల చిన్న పిల్లల భవిష్యత్తు ఎంత నాశనం అవుతుంది. ఆ ఏజ్లోనే వాళ్ళకి ఒక పురుగు అనేది నాటుకుపోతుంది మైండ్లో. వాళ్ళకి తర్వాత ఏంటి అనేది, ఏది మంచి ఏది చెడు అనేది కూడా అర్థం చేసుకోలేని సిచ్యువేషన్స్లో ఉంటున్నారు వాళ్ళు. అసలు మంచి ఏంటో చెడు నిజంగా తెలిస్తే కదా వాళ్ళు అంటానికి, పెద్దవాళ్ళకే తెలియదు. అరే మీ అమ్మ ఇలా చేస్తోంది, మీ అమ్మ మాట వినవకు, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. వెంటనే వాడికి చాక్లెట్ ఇవ్వటం, వాడికి ఇష్టం ఎందుకు కొనియటం. ఓహో మేము ఇలా ప్రవర్తిస్తే వాళ్ళకి తగ్గట్లుగా ఉంటే, అంటే కన్నింగ్ నేచర్ అక్కడే మొదలవుతుంది. వీళ్ళ పిల్లల్ని కంటున్నారు కానీ వాళ్ళ భవిష్యత్తును కనట్లేదు, వాళ్ళ భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేయట్లేదు. మేము ₹1 కోటి ఇచ్చామండి, మేము పలానా స్కూల్లో జరిపిస్తున్నాం, అది గొప్ప అనుకుంటున్నారు. స్ట్రీట్ లైట్ కింద చదువుకున్న అబ్రహాం లింకన్ గొప్పడు కాలేదా? మరి మన అబ్దుల్ కలాం గారు గొప్పవాళ్ళు కాలేదా? వీళ్ళందరూ ఎలా గొప్పవాళ్ళు అయ్యారు? కాబట్టి అక్కడ పిల్లల్లో ముందు సరైన రీతిలో పెరిగినప్పుడు, ప్రేమ అభిమానాలతో పెరిగినప్పుడు, అండర్స్టాండింగ్తో పెరిగినప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అంతేగాని కోట్లతో కాదు. వీ హ్యావ్ టు గివ్ వాల్యూస్ టు ది చిల్డ్రన్ బట్ నాట్ ది వాల్యుబుల్స్. అది ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి, ప్రతి పెద్దలు కూడా గుర్తుంచుకోవాలి. కోర్స్ ఉమ్మడి కుటుంబాలు అనేవి తగ్గిపోయినాయి కానీ అసలు లేకుండా పోలేదు. ఎక్కడో తాత నానమ్మ, అది ఇంకెవరైనా పెద్దవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన వాటిని ఏదో నెరవేర్చుకోవడానికి పిల్లలతో లాలూచిబడి వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది నేర్పిస్తుంటారు. ఆవు చేలో మేలిస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు. ఆవు చేలో పడి అందరిది నాశనం చేస్తుంటే అదే అలవాటు పిల్లలకి వస్తుంది. ఇట్లా చిన్నపిల్లలు వాళ్ళు రకరకాలుగా తయారవటానికి కారణం తల్లిదండ్రులు, పెద్దలు, ఇంటి వాతావరణం. పిల్లలు ఎక్కడైనా చదవని, ఏం చదువుతున్నారు అనేది ఒకసారి చూసుకోవాలి. నా వరకు నేను అలానే చూసుకున్నాను. నేను తెల్లవారుజాము 3 దాకా పాప మేల్కొని చదువుతూ ఉంటే ఏం చేస్తుందని మధ్య మధ్యలో పోయి చూసుకునేదాన్ని. టేబుల్ మీద వాలిపోయి నిద్రపోతూ ఉంటే అయ్యో పాపం కాసేపైనా పడుకొని లైట్ ఆపితే, అమ్మా నువ్వు ఎందుకమ్మా లైట్ అయిపోయావు, ఇంకాస్త చదువుకోవాలి. బాబు ఏం చేస్తుంటే వాడు చదువుకుంటుంటే పక్కనే కూర్చొని నేనేదో ఆడుకుంటానో బొమ్మలు వేసుకుంటానో, అంటే నా అలవాట్లు ఏదైనా చదువుకుంటానో ఉండేదాన్ని. అందుకే నేను మంచి రైటర్ని కాగలిగా. నా భర్త కూడా అంతే. వాళ్ళు చదువుకోవట్లేదంటే ఒరే పోనీ నేను చదువుతాను వినరా అని చెప్పని వాళ్ళకి తను చదివి అండర్స్టాండింగ్ చేసేవాళ్ళు. మాకు ప్రతిరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా ఒకటి ఉండేది. భోజనం టైంలో అందరం కలిసి కూర్చొని జనరల్ నాలెడ్జ్ మాట్లాడేవాళ్ళం. ఒరే తమిళనాడు క్యాపిటల్ ఏంట్రా, అక్కడ సిరిమావో బండారు నాయకి ఎవర్రా, ఇందిరాగాంధీ ఎవర్రా. ఈరోజు నా పిల్లలకి పురాణాలు తెలుసు, పాలిటిక్స్ గురించి కొంత తెలుసు, జనరల్ విషయాలు చాలా తెలుసు. నేను గర్వంగా చెప్తాను మా బ్రాటప్ అట్లాంటిదని. అందువల్ల మా పిల్లలు మమ్మల్ని అత్యమితంగా ప్రేమిస్తారు. ఆ కనెక్షన్ చిన్నప్పటి నుంచి మీతో మీరు ఇచ్చిన ప్రైవసీ, అంటే ప్రైవసీ అనేది నాకు నా భర్తకు కాదు, నాకు నా పిల్లలకి అనే దీంట్లో మీరు మూవ్ అయ్యారు. ఎస్,
సో అందుకని Exactly. చెప్పి ఆ ఇదనేది, ఆ ఇంటెన్షన్ అనేది వాళ్ళలో కూడా మెదిలింది. రేపొద్దున్న అదే తీరుతో వాళ్ళ పిల్లలతో కూడా వాళ్ళు ఉంటారు. అంతే కదమ్మా, పిల్లలు తల్లిదండ్రులను చూసి చాలా నేర్చుకుంటారు. మా పాపని మా వారు అన్నారు, అమ్మ ఇదే కావాలని ఎందుకు అనుకుంటావు, ఇంతటితో ఇక్కడి వరకు అంత మరీ ఓవర్గా ఎందుకు స్ట్రెయిన్ అవుతావంటే, నాన్న 60 ఏళ్ల వయసులో కూడా నువ్వు ఇంకా చదువుతూ ఇంకా ఏదో చేయాలని తపన పడుతున్నావే, నాకు 20 కదా నాన్న, నేను కష్టపడద్దా అనంది. 24 గంటలు కష్టపడే తల్లిని తండ్రిని వాళ్ళు చూశారు. మాకు లేక కష్టపడటం కాదమ్మా, కష్టం విలువ తెలుసుకోవాలి. ఆకలి తెలిసినప్పుడే అన్నం విలువ తెలుస్తుంది. అవును. కష్టం పడే విలువ తెలిసినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. కన్నీళ్ళ విలువ తెలిసినప్పుడు ఆనందం విలువ తెలుస్తుంది. ఇది ప్రతి మనిషి కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.